कितने आदमी थे अरे ओ सांबा రాసుకోరా అన్ఫర్గెటబుల్ షోల డైలాగులు ఇవి ధూల్పేటలో ఒకప్పుడు అలాంటి సీనే ఉండేది మరి ఇప్పుడు గుడుంబా పోయి గంజాయి వచ్చే ఢామ్ 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 అనేలా మారింది సిచ్యువేషన్ మత్తు మాఫియాపై మోపిన ఉక్కు పాదం ఇప్పుడు ధూల్పేట వైపు టర్న్ తీసుకుంది మార్క్ మొదలైంది అక్కడ ధూల్పేట ఒకప్పుడు గుడుంబాకు కుటీర పరిశ్రమ లెక్క ఆ తర్వాత గంజాయికి కేర్ ఆఫ్ గా మత్తు గ్యాంగ్లకు అడ్డాగా మారింది తెలంగాణ సర్కారు ఆదేశాలతో పోలీసులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నాయి తనిఖీల్లో భారీగా గంజాయిని సీజ్ చేయడం సహా నిందితుల్ని కటకటాల బాట పట్టిస్తున్నారు ఓవైపు పోలీసులు మరోవైపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ నగరంలో గల్లీ గల్లీ జల్లెడ పట్టేస్తున్నారు గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్న సర్కార్ ఆదేశాలతో ఎక్కడికక్కడ స్క్రూలు టైట్ గా బిగిస్తున్నారు అందులో భాగంగానే వన్స్ అపాన్ ఏ టైం గుడుంబా అడ్డా ఇప్పుడు గంజాయికి కేర్ ఆఫ్ గా మారిన ధూల్పేట్ పై ఫోకస్ పెట్టారు ఒకప్పుడు ధూల్పేట్ అంటే గుడుంబా గుర్తొచ్చేది కానీ ఇప్పుడు ధూల్పేట్ అంటే గాంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ప్రస్తుతం మనం ధూల్పేట్ దగ్గర ఉన్నాము ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు నిన్న దాదాపుగా 10 టీమ్స్తో 70 మంది పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు ధూల్పేట్ అంతా కూడా జల్లెడ పట్టినటువంటి పరిస్థితి నిన్న ఒక నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది వారి వద్ద నుంచి కిలో గాంజాని కూడా ఒకవైపు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆపరేషన్ ధూల్పేట్ పట్టాలెక్కింది స్పెషల్ టీమ్స్ ధూల్పేట బస్తీలోకి ఎంటర్ అయ్యారు మనల్ని ఆపేదెవర్రా అనే రేంజ్ లో టీవీలో కాకి సీరియల్ చూస్తున్న గంజాయి బ్యాచ్ కాకీల ఎంట్రీతో షాక్ తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా విబి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయి బట్వాడాను కట్టడి చేయడంపై దృష్టి సారించారు పోలీసులు ఆకస్మిక సోదాలు దాడులు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ కమిషనరేట్ రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువగా స్ప్రెడ్ కావడంతో గంజాయి పెడ్లర్స్ కన్స్యూమర్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు ఒడిశా ఛత్తీస్గఢ్ ఏపీ నుంచి గుట్టు చప్పుడు కాకుండా భారీగా గంజాయిని డంప్ చేస్తున్న కేటుగాళ్లు ధూల్పేట అడ్డాగా సరుకును సరిహద్దులు దాటిస్తున్నారు ధూల్పేటకు ఏదైతే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా గాంజా అనేది ధూల్పేటకు వస్తుంది ధూల్పేటకు వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలకి మాత్రం ఈ యొక్క గాంజా సరఫరా మాత్రం అవుతున్నట్లుగా తెలుస్తుంది ధూల్పేటలో ఒకప్పుడు గుడుంబా కుటీర పరిశ్రమలా ఉండేది అయితే స్పెషల్ ఆపరేషన్ తో ఆ మహమ్మారిని ఇక్కడి నుంచి తరిమికొట్టారు గుడుంబా స్థానంలో ఇప్పుడు గంజాయి రాకెట్ డౌట్ తీస్తోంది ఇక్కడ తడి పొడి లిక్విడ్ ఇలా నానా రూపాల్లో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి పెడ్లర్స్ ద్వారా బట్వాడా చేస్తున్నట్టుగా గుర్తించారు ఇదే పక్కా నిఘా పెట్టి ఆకస్మిక తనిఖీలతో గంజాయి గాళ్ల బెండు తీస్తున్నారు ఆపరేషన్ ధూల్పేటను స్వాగతిస్తున్న స్థానికులు ఇన్నాళ్లు గంజాయి మాఫియా చేసిన ఆగడాలు ఇన్ని కావని చెప్తున్నారు 12 నుంచి ఈ 5 మధ్యలో స్పెషల్గా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి ఇక పంటూరు అయితే మన ఉదయం లేచే పరిస్థితి లేదు వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి గమ్యం తెలుస్తలేదు కొందరైతే స్మోకింగ్ చేసే విద్యార్థులకు సిగరెట్లలో పెట్టి అంటే తెలియక వాళ్ళు ఏదో ఒక ఫ్లోలో ఒక పోపేతో పడిపోతారు దాన్ని కంటిన్యూషన్ చేసే విధంగా విద్యార్థులు ఒకరి నుంచి ఒకరికి పాకుతూ అది హాస్టల్స్ లో కూడా కల్చర్ తీసుకురావడం జరుగుతుంది విద్యార్థులు హాస్టల్లో ఉండి కూడా డ్రగ్స్ తో అడిక్ట్ అవుతున్నారు సో డ్రగ్స్ వాడడం వల్ల మనకు ఎంతో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది బాయ్సే కాదండి ఈవెన్ గర్ల్స్ కూడా దీని బారిన పడుతున్నారు దీనివల్ల వాళ్ళు హాస్టల్లో ఉన్నా కూడా ఆ క్లాసులు అటెండ్ అవ్వకపోవడం సమయానికి తినకపోవడం వాళ్ళ హెల్త్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళు ఒక విధమైన ట్రాన్స్ లో ఉంటారు మనం ఏది చెప్పినా వాళ్ళు ఫిజికల్ గా అయితే వింటుంటారు కానీ మనలో ఉండరు వాళ్ళు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆలోచన విధానం అన్నీ తగ్గిపోతాయి అదే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా చాలా క్షీణిస్తుంటుంది చాలా క్రిమినల్ నేరాలు మర్డర్లు ఈ యొక్క మత్తు పదార్థాల వల్ల జరుగుతూ ఉన్నాయి డ్రగ్స్ పెడ్లర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని సమాజంలో జరిగేటటువంటి అనేక నేరాలకు ఘోరాలకు కారణమవుతున్నటువంటి డ్రగ్స్ని అరికట్టాలి ఇకపై నకరాలు నహి చలేగా భాయ్ ధూల్పేటను డ్రగ్ ఫ్రీగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ ధూల్పేట్ పట్టాలెక్కింది లా అండ్ ఆర్డర్ ఎక్సైజ్ పోలీసులు సహా యాంటీ నార్కోటిక్ టీమ్స్ డే అండ్ నైట్ నిఘా పెట్టి గంజాయి ముఠాల భరతం పడుతున్నాయి గంజాయి డెన్లుగా మారిన మొత్తం 50 ప్రాంతాలని గుర్తించి నిఘా పెంచారు గతంలో గంజాయి దందాతో అంటగాగిన వారి కదలికల్ని గమనిస్తున్నారు పోలీసులు గల్లీ గల్లీకి వెళ్లి ప్రతి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు ఆగస్టు 31 లోపు ధూల్పేట్ ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పోలీసులు